ఇది చూసారు కదండి ఈ అటుకుల తయారీ విధానం. ఈ అటుకుల తయారీ మీరు కనుక చేయించుకోవాలనుకుంటే కనుక దాదాపు 24 గంటల పాటు వడ్లన్నీ నానబెట్టండి. చెప్తున్నారు కదా వాళ్ళు, మంచి వడ్లు అయితే కనుక 20 కేజీలు తీసుకొస్తే 18 కేజీలు మీకు తిరిగి అటుకులు వస్తాయి. మంచి వడ్లు కాకపోతే కనుక 16 కేజీలు 15 కేజీలు కూడా రావచ్చు. ఈ యొక్క అడ్రస్ వచ్చేసరికి పెడన సెంటర్ లో బంగ్లా స్కూల్ దగ్గర నుంచి ఆ బంగ్లా స్కూల్ ఎదురుగుండా రోడ్ లో ఈ యొక్క వచ్చి ఇక్కడ స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ కి తిరిగితే కనుక ఈ యొక్క మిల్ ఉందండి, పత్తిపాడు రైస్ మిల్ రండి. పత్తిపాడు రైస్ మిల్ అని చెప్తే ఎవరని చెప్తారంటే అండి, మన రమణారెడ్డి గారి పేరు అడిగితే ఎవరని చెప్తారు. కేవలం వీళ్ళు 2 నెలలు మాత్రం ఉంటారు. స్టార్ట్ చేసిన రోజులు ఏంటండి, 2 రోజులు అవుతుంది. 2 రోజులు అయింది కాబట్టి ఇంకో 2 నెలల పాటు ఇక్కడే ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కొంచెం మైండ్ లో పెట్టుకోండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు దాంట్లో నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ గా ఉన్నారు కాబట్టి ఎవరన్నా మీరు వడ్లు తీసుకొచ్చి అటుకులు ఆడించుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా ఇదివ్వండి.